పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవకపోతే రైతు సబ్సిడీలు అభివృద్ది ఆగిపోతుందని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. బీజేపీని గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొస్తామన్న బండి సంజయ్ మరి కాంగ్రెస్ గెలిస్తే ఏ దేశం నుంచి నిధులు తీసుకొస్తారంటూ ప్రశ్నించారు. మోడీకి ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లేస్తే వాళ్ళు ఏ దేశంలోకి వెళ్ళి పైసలు లేవాలి? పాకిస్తాన్ చేస్తారా, బంగ్లాదేశ్ చేస్తారా? మోడీ సార్ పైసలు ఇచ్చిందనుకో మీకు వచ్చి ఇస్తారా? ఇప్పుడు ఎన్ని పైసలు లెక్క చెప్పినా మీకు వచ్చినాయేమన్నా? మీ ఊర్లోకి వచ్చినాయా? ఏమైనా దొబ్బిపోయారు, బాగా మొత్తం దొబ్బిపోయారు. అయిపోయా మోడీ సార్ మీరు ఏమన్నా ఓటు వేయకుండా మోడీ సార్ గిన్ని పైసలు ఇక పేదోడు ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి ప్రధానమంత్రి అయింది కాబట్టి ఇలా గిన్ని పైసలు మీకు ఇచ్చాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇలా మనకు కావాల్సింది నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి కావాలి. ప్రధానమంత్రి అయితేనే ఇలా 10 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు అక్కడ నరేంద్ర మోడీ. మీకు బియ్యం ఇచ్చిండు, వ్యాక్సిన్ ఇచ్చిండు, గ్రామాలకు పైసలు ఇచ్చిండు. నిన్ననే చెప్పిండు. నిన్న ఏం చెప్పిండు నరేంద్ర మోడీ గారు? మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ మీద 100 రూపాయలు తగ్గిస్తా అని చెప్పన్నాడు. ఈసారి నరేంద్ర మోడీ గారికి ఓటేయకుంటే మీ బియ్యం ఆగుతాయి, మీకు బాత్రూంల పైసలు రావు, గ్యాస్ సబ్సిడీ రాదు, మీకు ఒక్కొక్క ఎకరానికి 15,000 నుంచి 20,000 రూపాయల భారం మీ మీద పడుతుంది. రైతులు ఆలోచించాలి, భారం మీ మీద పడుతుంది నరేంద్ర మోడీ గారికి ఓటేసి గెలిపించకుంటే. కాబట్టి దయచేసి ఆలోచించడక